హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక మలయాళం సినిమా చూద్దాం. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా పేరు పార్ట్నర్స్. ఇది 2024లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెబితే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో 1989లో చూపించారు. ఒక పెద్ద ఆయన తన కార్ లో వస్తున్నాడు. సడన్ గా ఒక గ్యాంగ్ అటాక్ చేసింది. అతన్ని చంపేశారు. ఆ కారును నడుపుతున్న డ్రైవర్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సీన్ కట్ చేస్తే 2005లో చూపించారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో పార్థసారథి అనే అధికారిని చూడడానికి మూర్తి అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతని చేతిలో స్వీట్ బాక్స్ ఉంది. సార్ ను కలవాలని లోపలకు వెళ్ళాడు. పార్థసారథికి స్వీట్ ఇచ్చాడు. లోపలకు వచ్చిన మూర్తిని పార్థసారథి కూర్చోమని చెప్పాడు. అదే టైంలో పార్థసారథి దగ్గరకు కొందరు కొలీగ్స్ వచ్చి మనం చాలా ఏళ్లుగా వెతుకుతున్న కేసులో ముఖ్యమైన సమాచారం వచ్చింది. మనం వెతుకుతున్న 5 నిందితులకు దేవరాజ్ అనే వ్యక్తి ముంబైలో షెల్టర్ ఇచ్చాడు. అతని ఫోటో ఇది అని పార్థసారథికి ఇచ్చారు. ఆ ఫోటోను చూస్తే పార్థసారథి ముందు కూర్చుని ఉన్న మూర్తిలాగే ఉంది. మీ పేరు దేవరాజా అని పార్థసారథి అడిగితే అవును సార్, నా పేరు దేవరాజమూర్తి. ఇంతకీ ఎందుకు అడుగుతున్నారు అని అంటుంటే మారు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేశారు. వెంటనే ఇన్వెస్టిగేషన్ రూమ్ కు తీసుకెళ్లారు. అప్పుడు దేవరాజు నేను ఒక్క తప్పు చేయలేదు, అన్యాయంగా నాపై నిందలు వేయకండి అంటున్నాడు. ఇప్పుడే నేను వేరే దేశంలో ఒక బిజినెస్ ను పూర్తి చేశాను. నాకు చాలా పని ఉంది, నన్ను పంపించండి అని అంటుంటే అప్పుడు పార్థసారథి అనే ఆఫీసర్ నీకు ఉడిపి గ్రామీణ బ్యాంకు గురించి తెలుసా అని అడిగాడు. అప్పుడు దేవరాజు తెలుసని అన్నాడు. ఇప్పుడు గతంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి చూపిస్తున్నారు. కన్నూరు పక్కన ఉడిపి గ్రామీణ బ్యాంకును ప్రారంభించబోతున్నారు. ఆ బ్రాంచ్ లో మేనేజర్ నుంచి ఫ్యూన్ వరకు ఎంప్లాయీస్ సెలక్షన్ జరుగుతోంది. ఇంటర్వ్యూకు హీరో విష్ణు కూడా వెళ్ళాడు. అతన్ని సింపుల్ ప్రశ్నలు అడిగారు. అతడు ఆ సింపుల్ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పగానే ఇక మా కొత్త బ్రాంచ్ కి నువ్వే క్యాషియర్ అని అన్నారు. అదంతా హీరో అస్సలు నమ్మలేకపోతున్నాడు. ఇంకోవైపు కృష్ణ కుమార్ అనే ఇంకొక అతన్ని చూపించారు. అతన్ని కూడా సింపుల్ ప్రశ్నలు అడిగారు. అతన్ని బ్రాంచ్ మేనేజర్ గా సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత రహీం అనే అతన్ని ఫ్యూన్ గా, శ్వేత అనే ఆమెను క్లర్క్ గా నియమించారు. ఈ నియామకాలన్నీ బ్యాంక్ ఆఫీసర్ విజయ్ చేశాడు. కట్ చేస్తే వీరంతా కాసర్గూడ్ అనే ఊరుకు వచ్చారు. అక్కడే కొత్తగా బ్రాంచ్ ను ఓపెన్ చేయబోతున్నారు. ఆ బ్యాంకులోనే పనిచేసే హీరోతో పాటు ఉన్న ఫ్యూను, సెక్యూరిటీ వీరు ముగ్గురు కలిసి ఒక రూమ్ తీసుకున్నారు. వీళ్ళు ఉండడానికి కూడా ఆ రూమ్ యొక్క రెంట్ ను బ్యాంకే కడుతోంది. ఆహా, మనకు చాలా వసతులు కనిపిస్తున్నారే అని అంతా సంతోషపడుతున్నారు. ఇంకోవైపు బ్యాంకు మేనేజర్ అయిన కృష్ణన్ ఒక తమిళ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతనికి పర్సనల్ గా చాలా సమస్యలున్నాయి. అతడు ఎలాగోలా చేసి అక్కడి నుంచి వచ్చేశాడు. ఈ బ్యాంకు ఉద్యోగం దొరకడంతో ఇక తన సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఊర్లో భట్ అనే ఒక ధనవంతుని చూపించారు. ఎవ్వరికి అప్పు కావాలన్నా కూడా అతని దగ్గరే గ్రామస్తులు డబ్బు తీసుకుంటారు. చాలా మందికి అతడు అప్పులు ఇస్తుంటాడు. అతని మనుషులు ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ వడ్డీ డబ్బులు ఇవ్వండి అని బెదిరిస్తుంటారు. అప్పుడు గ్రామస్తులు ఏమంటున్నారంటే ఇంకా కొన్నాళ్ల పాటే మీ ఆటలు సాగుతాయి, ఇంకొన్ని రోజుల్లో బ్యాంకు ఓపెన్ అవుతుంది, అప్పుడు మాకు అప్పు కావాలంటే బ్యాంకులో లోన్ తీసుకుంటామని అంటున్నారు. ఇదంతా కూడా ఆ ఊరికి కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ అయిన కృష్ణ కుమార్ చూసి సంతోషపడుతున్నాడు. హీరో విష్ణు మొదటి రోజు డ్యూటీకి వెళ్ళాడు. క్యాషియర్ సీట్ లో కూర్చుని చాలా సంతోషపడుతున్నాడు. అప్పుడు అకౌంటెంట్ అయిన శ్వేత వచ్చి అతన్ని పరిచయం చేసుకుంది. అప్పుడే బ్యాంక్ మేనేజర్ వచ్చాడు. ఆ తర్వాత ఫ్యూను, సెక్యూరిటీ అని 5 చూపించారు. అప్పుడు మేనేజర్ వాళ్ళని చూస్తూ ఇంతకు ముందు మీరు బ్యాంకులో పనిచేసిన అనుభవం ఏదైనా ఉందా అని అడిగాడు. ఎవరు కూడా లేదని చెప్పారు. ఓహో, అయితే ఎవరం కూడా ఎక్స్పీరియన్స్ లేకుండానే పనికి వచ్చామా? ఇదంతా అతడు నోట్ చేసుకున్నాడు. ఆ బ్యాంక్ లో పనిచేసే ఫ్యూన్ కి అసలు డబ్బు డిపాజిట్ చేయాలంటే ఏ ఫామ్ ఇవ్వాలో కూడా తెలియదు. లోన్ తీసుకోవడానికి ప్రొసీజర్ కూడా ఎవరికి తెలియట్లేదు. సరే, మీకు ఎలాగోలా ఉద్యోగాలు దొరికాయి, కానీ త్వరగా అంతా తెలుసుకోండి అని మేనేజర్ చెప్పాడు. ఇప్పుడు లోకల్ స్టేషన్ నుంచి ఎస్ఐ వచ్చాడు. ఏయా, బ్యాంకును ప్రారంభించారా ఏంటి, లోకల్ పోలీస్ స్టేషన్ లో చెప్పరా అని అంటున్నాడు. నీ పేరు విష్ణు, నీ పేరు కృష్ణన్, ఇలా 5 పేర్లను ఆ ఎస్ఐ చెప్పాడు. ఈ ఎస్ఐకి మా పేర్లు ఎలా తెలుసు అని బ్యాంకులో ఉన్న 5 కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆ బ్యాంకును శుభప్రదంగా ప్రారంభించారు. ఇక ఆ తర్వాతే ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురవుతుంటాయి. చాకో అనే అతడే ఈ బ్యాంక్ లో పనిచేసే వాళ్లకు టీ తీసుకొచ్చిస్తుంటాడు. అప్పుడు బ్యాంకుకు మొదటిసారిగా ఒక కస్టమర్ వచ్చాడు. నా దగ్గర ₹1,00,000 ఇదే ఉడిపి బ్యాంకులో ఇంకో చోట అకౌంట్ ఉన్న మా తమ్మునికి పంపించాలి అని అన్నాడు. అతని దగ్గర ₹1,00,000 తీసుకుని తమ్ముని అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు.
చేశారు. ఇంకోవైపు కాలేజీలో చదివే అమ్మాయి ఫీజు కట్టాలని డీడీ తీసుకొచ్చి ఇచ్చింది. ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్ ఒక విషయం గమనించాడు. బ్యాంకులో రిజర్వ్ క్యాష్ లేదు, అంటే బ్యాంకు నడిపించడానికి కొంత డబ్బు ఉంటుంది, దాన్నే రొటేట్ చేస్తుంటారు. మొదట్లో చాలా తక్కువ పంపించారు, కానీ ఇప్పుడు కస్టమర్లు చాలా మంది వస్తున్నారు, దాన్ని రొటేట్ చేయలేకపోతున్నాం, ఇంకా డబ్బు పంపించండి అని మేనేజర్ పై ఆఫీసర్ అయిన విజయ్ కి చెప్పాడు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నేను త్వరలోనే డబ్బు పంపిస్తా అని విజయ్ చెప్పాడు. ఇదిగో చూడండి, మీకు ఇచ్చింది పర్మనెంట్ ఉద్యోగం కాదు, 6 నెలల వరకు ఉద్యోగం ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతే పర్మనెంట్ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని అన్నాడు. ఈ మాటలు విన్న మేనేజర్ ఒకలాగా ఫీల్ అవుతున్నాడు. మరుసటి రోజు ఒక ఇనుప పెట్టెలో కాకి చొక్కా వేసుకున్న వ్యక్తి కొంత డబ్బు తీసుకొచ్చాడు. అందులో చూస్తే కేవలం ₹1,00,000 మాత్రమే ఉన్నాయి. అప్పుడు మేనేజర్ క్యాషియర్ దగ్గరికి వెళ్లి ఎంత డబ్బు ఇచ్చారు అని అడిగాడు. కేవలం ₹1,00,000 ఇచ్చారు అని చెప్పగానే ఏదో తప్పుగా ఉన్నట్లు అనిపిస్తోంది, ₹1,00,000తో బ్యాంకుని ఎలా నడుపుదాం అని మేనేజర్ అనుమానిస్తున్నాడు. హీరో విష్ణు డ్యూటీకి రావాలంటే బస్సులు ఉండవు, ఒక ఆటో లాంటిది ఎక్కి రావాలి. అప్పుడు ఒక అమ్మాయి సీట్ పెట్టుకుంది, అందులోకి వెళ్లి హీరో కూర్చున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఆల్రెడీ కర్చీఫ్ వేశాను, మర్యాదగా లే అని బెదిరించింది. పక్కనున్న వ్యక్తి కూడా ఆమెకే సపోర్ట్ చేశాడు. అప్పుడు వేరే దారి లేక హీరో లేచి నిలబడుతూ ట్రావెల్ చేస్తున్నాడు. అప్పుడు ఆ అమ్మాయికి హీరోపై చిన్నగా ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు అదే అమ్మాయి ఉడిపి బ్యాంకుకు వచ్చేది. అక్కడ హీరో క్యాషియర్ కదా, అతన్ని చూస్తూ నేను ఆల్రెడీ బ్యాంకు ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాశాను, ఈ ఊర్లో కొత్తగా బ్యాంకు ప్రారంభించారని తెలిసింది, బ్యాంకు ఎలా ఉంటుందో చూడ్డానికే వచ్చా అని ఆమె చెప్పింది. ఆమె చెప్పింది హీరో మనసులో పడింది. వెంటనే అకౌంటెంట్ దగ్గరికి వెళ్లి బ్యాంకు ఉద్యోగం రావాలంటే పరీక్ష రాయాలని చెబుతున్నారే, కానీ మనం అలాంటి ఎగ్జామ్స్ రాయనే లేదు. అతనికి లైట్ గా సందేహం కలిగింది. ఒక రోజు వీళ్ళందరినీ సెలెక్ట్ చేసిన బ్యాంక్ అధికారి అయిన విజయ్ ఈ బ్రాంచ్ కు వచ్చాడు. అతడు వచ్చేటప్పుడు ఒక మూలకు ఫ్యూన్ నిద్రపోతున్నాడు. అది చూసి విజయ్ టెన్షన్ అయిపోయాడు. ఎక్కడయ్యా బ్యాంక్ మేనేజర్ అని అడుగుతుంటే టీ తాగడానికి వెళ్ళాడు సార్ అని చెప్పారు. అదే టైంలో బ్యాంక్ మేనేజర్ వచ్చాడు. ఇక అతన్ని పట్టుకొని తిడుతున్నాడు. ఏయ్యా, నిన్ను నమ్మి ఈ బ్యాంకును అప్పగిస్తే ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తావా? బ్యాంకు తెరిచి వారం కూడా అవలేదు, డ్యూటీ టైంలో బయటకు వెళ్తావా అని అన్నాడు. బ్యాంకుకు ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఎంతమంది డబ్బేశారు అని బుక్ చూసి తెలుసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తరచుగా హీరో ఆ అమ్మాయిని కలిసేవాడు. ఆ అమ్మాయి కూడా బ్యాంకు గురించి ఇతన్ని అడిగేది. ఇలా వీళ్ళిద్దరి మధ్య పరిచయం కాస్త పెరిగి ప్రేమగా మారింది. ఒక నెల తర్వాత ఈ బ్యాంకుకు కొంచెం కొంచెంగా సమస్యలు రావడం ప్రారంభమైంది. ఇంతకు ముందు ఒక అమ్మాయి కాలేజీ ఫీజు కోసం డీడీ ఇచ్చి వెళ్ళింది కదా, ఆ డబ్బు మా కాలేజీ అకౌంట్ కు వచ్చి చేరనే లేదు. ఫీజు కట్టకపోవడం వల్ల నన్ను పరీక్షలు కూడా రాయనివ్వలేదు, దానంతటికి కారణం మీరే అని బ్యాంకులో అరిచింది. అప్పుడు బ్యాంకులో ఉన్న వాళ్ళంతా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది, ఒకే రోజులో అదంతా సరిచేస్తామని అన్నారు. ఇది చాలదన్నట్లు బ్యాంకు నుంచి రిజర్వ్ క్యాష్ రాలేదు. చాలా మంది జనం లోను అది ఇది అని బ్యాంకుకు వస్తున్నారు. ఇప్పుడు లావాదేవీలు జరపడానికి బ్యాంకులో అస్సలు డబ్బు లేదు. అందువల్ల మెయిన్ బ్రాంచ్ నుంచి ఇక్కడికి రిజర్వ్ క్యాష్ వచ్చే వరకు ఈ ఊర్లో బట్ట అనే ఒక పెద్ద ధనవంతుడు ఉంటాడు. అతని దగ్గరకు వెళ్లి ఈ బ్యాంకులో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని అడుగుదాం. అతడు పెద్ద అమౌంట్ బ్యాంకులో వేస్తే దాంతో రొటేషన్ చేద్దామని అనుకున్నారు. అందువల్ల బట్టును కలవడానికి వచ్చారు. కానీ అతడేమంటున్నాడంటే, పెద్ద అమౌంట్ తీసి నేను బ్యాంకులో వేశాననుకో నాకేమొస్తుంది, కానీ ఆ డబ్బు నా దగ్గరే ఉంది, నేను అందరికీ అప్పులు ఇచ్చాననుకో చాలా డబ్బు వస్తుంది అంటున్నాడు. నాకు ఇలాంటి ఎఫ్డీలన్నీ కరెక్ట్ కాదు, బ్యాంకులో ఫిక్స్ చేయడం నా వల్ల కాదంటున్నాడు. అప్పుడు వేరే దారి లేక బ్రాంచ్ మేనేజర్, సార్ కనీసం ఒక 5 లక్షలు అప్పుగా ఇస్తారా అని అడిగాడు. అప్పుడు బట్టు ఒప్పుకున్నాడు. మా ఊరుకు వచ్చి మీరు బ్యాంకును ఓపెన్ చేశారు, సరే ఇస్తా అని అన్నాడు. అతని ఇంట్లో మూటలు మూటలుగా డబ్బు ఉంది. అందులోంచి 5 లక్షలు తీసి సైన్ తీసుకుని వాళ్ళకిచ్చాడు. అక్కడ ఒక మూటలో ఒక మనిషిని కట్టి పెట్టినట్లు ఉన్నారు. అతడు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వట్లేదట. అందువల్లే అతన్ని అలా కట్టి పెట్టాడు. ఇదంతా వీళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోయారు. కొంచెం భయం కూడా వేసింది. ఇప్పుడు బ్యాంకులో ఇంకో సమస్య ఎదురైంది. స్టార్టింగ్ లో ఒక అతడు బ్యాంకుకు వచ్చి నా తమ్ముని అకౌంట్ కు ₹1,00,000 పంపించమని ఇచ్చాడు కదా, ఆ డబ్బు అతని తమ్ముని అకౌంట్ కు ఇంకా చేరలేదట. అతడు కూడా ఇప్పుడు వీళ్ళతో గొడవ పడుతున్నాడు. రేపటిలోగా అకౌంట్ కు వెళ్ళలేదంటే మీపై పోలీసులకు కంప్లైంట్ చేస్తా అని బెదిరించాడు. ఇప్పుడు మేనేజర్ కు హీరో విష్ణుకు చాలా ప్రెషర్ పెరిగింది. అప్పుడు క్యాషియర్ తో ఏమంటున్నాడంటే, మీరు మెయిన్ బ్రాంచ్ కు వెళ్ళండి, మన బ్రాంచ్ కు ఎందుకు రిజర్వ్ క్యాష్ పంపించట్లేదో అడగండి అని అన్నాడు. విష్ణు చాకో అనే ఇద్దరు ఆ బ్యాంకుకు వెళ్లారు. వాళ్ళు మేనేజర్ ను కలిసి కాసర్గోడ్లోని
దగ్గరలోని బ్రాంచ్ కు డబ్బెందుకు పంపించట్లేదు అని అడిగారు. అప్పుడు అతడు చెప్పిన మాటలతో వీళ్ళ గుండెలు గుబేల్మన్నాయి. ఏంటి, కాసర్గోడ్లో మా బ్యాంకు బ్రాంచ్ ను పెట్టిందా? ఏంటి తమ్ముడు వాగుతున్నావు? మేము ప్లాన్ మాత్రమే చేశాం, ఇంకా బ్రాంచ్ ను పెట్టలేదు అని అన్నాడు. అప్పుడు హీరో ఆశ్చర్యపోయి ఇంటర్నెట్ లో చెక్ చేస్తున్నాడు. ఉడిపి గ్రామీణ బ్యాంకుకు బ్రాంచులు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెక్ చేశాడు. ఇంటర్నెట్ లో కూడా కాసర్గోడ్ లో ఆ బ్యాంకుకు బ్రాంచ్ ఉన్నట్లు అసలు రేనే లేదు. అప్పుడే వాళ్ళకి తెలిసింది మేము ఒక ఫేక్ బ్యాంకు లో పనిచేస్తున్నామని. అప్పుడు హీరో కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఊరి జనం వచ్చి బ్యాంకులో డబ్బు వేస్తున్నారో ఆ రోజు సాయంత్రం విజయ్ యొక్క మనిషినని ఒక అతడు వస్తున్నాడు. ఆ క్యాష్ తీసుకుని వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు కూడా ఆ గ్రామంలోని ఒక పెద్ద మనిషి వచ్చి ₹1,00,000 డిపాజిట్ చేశాడు. వెంటనే కాకి షర్టు వేసుకున్న ఒక అతడు పెట్టె తీసుకుని వచ్చి ఆ డబ్బును ఇవ్వండి అని తీసుకువెళ్ళాడు. ఇప్పుడే హీరో విష్ణు ఈ బ్యాంకుకు వచ్చాడు. బ్యాంకు మేనేజర్ ను పిలిచి మనమంతా మోసపోయాం, వెంటనే మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, ఎందుకంటే మనం ఒక ఫేక్ బ్యాంకులో పనిచేస్తున్నామని చెప్పాడు. ఆ మాటలను వీళ్ళు అస్సలు నమ్మలేకపోతున్నారు. ఆల్రెడీ వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కో సమస్యల్లో ఉన్నారు. ఈ బ్యాంకు ఉద్యోగం దొరకగానే మా కష్టాలన్నీ తీరిపోతాయని అనుకున్నారు. కానీ ఇలాంటి ఒక సంఘటన ఎదురవుతుందని వాళ్ళు అస్సలు ఊహించలేదు. ఇక ఏమనుకుంటున్నారంటే గ్రామస్తుల దగ్గర దెబ్బలు తినేదానికంటే ముందే ఇక్కడ నుంచి ఎస్కేప్ కావాలని అనుకున్నారు. అంతా బయటకు వెళ్ళబోతుంటే అప్పుడే పోలీసులు వచ్చారు. ఇంతకు ముందు ఒక ఎస్ఐ వచ్చి మాట్లాడాడు కదా, అతడే వచ్చాడు. ఈ 5గురిని తన జీపులో ఎక్కించుకుని నేరుగా వీళ్లకు ఉద్యోగాలు ఇచ్చిన విజయ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడే ఈ ఎస్ఐ విజయ్ యొక్క మనిషి అని తెలియవచ్చింది. అప్పుడు విజయ్ ఏమంటున్నాడంటే నేనెందుకు మీ 5గురికి ఉద్యోగాలు ఇచ్చానో తెలుసా, అంతా కూడా మీ బ్యాక్ గ్రౌండ్ తెలిసే అని అంటున్నాడు. హీరో విష్ణు ఉన్నాడే, అతడు దుబాయ్ లో ఒక స్మగ్లర్ దగ్గర పనిచేశాడు. ఎలాంటి కేసులో ఇరుక్కోకూడదని అతడు కేరళకు వచ్చి ఈ పనిలో కుదిరాడు. ఈ బ్యాంక్ మేనేజర్ కృష్ణన్ ఒక తమిళ అమ్మాయిని ప్రేమ పేరుతో తీసుకొచ్చాడు. సాధారణంగా ఆమెను ఇక్కడికి తీసుకురాలేదు. తీసుకొచ్చేటప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఎదిరించాడు. అడ్డుగా వచ్చిన మామను చంపేసి వచ్చేశాడు. ఇంకా ఆ కేసు పెండింగ్ లో ఉంది. ఈ బ్యాంక్ లో చేస్తున్న 5గురిపై కూడా ఏదో ఒక విధంగా కేసులు ఉన్నాయి. ఒకవేళ మీరు గాని ఇక్కడ నుంచి తప్పించుకున్నారనుకోండి, మీ గురించి పోలీసులకు నేను చెప్తాను. ఆ కేసు ఈ కేసు అని చెప్పి ఎలాగైనా చేసి మిమ్మల్ని లోపల పడేస్తా అని బెదిరించాడు. ఇప్పుడు చెప్పండి, పని చేస్తారా లేక ఎస్కేప్ కావాలనుకుంటున్నారా అని అడిగాడు. ఇక వీళ్ళు కరెక్ట్ గా ఇరుక్కుపోయారు. ఏం చేయాలో అర్థం కాక ఈ 5గురు మళ్ళీ పని చేస్తున్నారు. ఇంతకు ముందు ఫ్యూను వీళ్లకు టీ తీసుకువచ్చేవాడు కదా, కానీ ఇప్పుడు ఇది ఒక ఫేక్ బ్యాంక్ అని తెలిసింది. అందువల్ల ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అని అనుకుంటున్నారు. ఇలాంటి టైంలోనే ఈ బ్యాంకుకు స్కూల్ పిల్లలు వచ్చారు. ఈ ఊర్లో కొత్తగా బ్యాంక్ ప్రారంభించారు. పిల్లలకు చూపిద్దామని తీసుకొచ్చామని టీచర్లు చెప్పారు. అప్పుడు హీరో ఆ పిల్లల ముందుకు వెళ్లి చెక్కును ఎలా వేయాలి, డబ్బు ఎలా తీసుకోవాలి అన్ని చెప్తున్నాడు. ఆ తర్వాత లాకర్ రూమ్ ఎలా ఉంటుందని లోపలికి తీసుకెళ్లి పిల్లలకు చూపిస్తున్నాడు. అప్పుడు లాకర్ ను ఓపెన్ చేసి చూస్తే క్యాష్ అసలు లేనే లేదు. అప్పుడు పిల్లలు లాకర్ లో ఏమీ లేదే అని నవ్వుతున్నారు. అప్పుడు టీచర్ ఏమంటుందంటే మీరంతా ఇళ్లకు వెళ్లి అమ్మా నాన్నకు చెప్పి మీరు పొదుపు చేసిన డబ్బును బ్యాంక్ లో దాచుకోండి అని చెప్పాలి అంటోంది. డబ్బును ఇంట్లో పెట్టుకుంటే సేఫ్టీగా ఉండదు, అందుకోసమే మన ఊరికి ఈ బ్యాంకు వచ్చింది. ఈ విషయాలన్నీ మీ ఇంట్లో మీరే చెప్పాలి అని టీచర్ అంది. టీచర్ అలా చెప్తుంటే హీరో చూస్తున్నాడు. అయ్యయ్యో, గ్రామస్తులంతా డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెడితే దాన్ని విజయ్ తీసుకెళ్తాడు కదా అని హీరో భయపడుతున్నాడు. వాళ్ళు మోసపోతున్నారని తెలియకుండా వాళ్ళను ఇలా మోసం చేస్తున్నామే అని గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు నేరుగా మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. మన 5గురిలోనే ఒక స్పై ఉన్నారు. ఆ వ్యక్తే మన బ్యాంకులో ఎవరైనా డిపాజిట్ చేయడానికి వస్తే వెంటనే సమాచారాన్ని విజయ్కి ఇస్తున్నారు. అతడు కూడా వెంటనే తన మనిషిని పంపి డిపాజిట్ చేసిన డబ్బును తీసుకెళ్తున్నాడు. మన 5గురిలో అతనికి సమాచారం ఇచ్చే వ్యక్తిని కనిపెట్టాలి అని హీరో అంటున్నాడు. అప్పుడు ఒక సీన్ ను చూపించారు. అప్పుడే కాకి షర్టు వేసుకున్న విజయ్ మనిషి వచ్చాడు. ఇప్పుడే 2 లక్షలు ఒకరు డిపాజిట్ చేశారు. ఆ డబ్బును తీసుకుని వెళ్తున్నాడు. అతడు వెళ్ళబోతుంటే అప్పుడే ఇంకో లేడీ డిపాజిట్ చేయడానికి వచ్చింది. అప్పుడు అకౌంటెంట్ గా ఉన్న శ్వేత వద్దండి డిపాజిట్ చేయొద్దు అన్నట్లు సైగలు చేస్తోంది. కానీ ఆలోపే ఆమె డబ్బు ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ డబ్బును కూడా కాకి షర్టు వేసుకున్న వాడు తీసుకుని వెళ్తున్నాడు. ఇదంతా చూశాక ఇలాంటి తప్పులు చేయాలా అని హీరోకు అనిపిస్తోంది. ఆ రాత్రికి రాత్రే ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. ఇతడు వెళ్ళబోతుంటే ఆ రూమ్ లో ఉన్న మరో 2 చూశారు. ఈ బ్యాంక్ లో నువ్వు మాత్రమే పనిచేస్తున్నావా, మేం కూడా చేస్తున్నాం కదా, మేం కూడా వస్తామని 3 బయలుదేరుతున్నారు. తప్పించుకోవడానికి కొంత దూరం వెళ్లారు. కానీ
కానీ వాళ్లకు ఎదురుగా ఒక జీపు వచ్చింది. విలన్ విజయ్ యొక్క మనుషులు వీళ్ళను పట్టుకున్నారు. మరుసటి రోజు వీళ్ళ ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లిపోయారు. ఇదంతా చూసిన బ్యాంక్ మేనేజర్ హీరో విష్ణును బాగా తిడుతున్నాడు. ఇన్ఫార్మర్ ను కనిపెడతా అని చెప్పి నువ్వే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావంటే ఏంటర్థం అని తిడుతున్నాడు. అలాగైతే నువ్వే ఇన్ఫార్మరా అని అంటుంటే హీరోకు చిర్రెత్తుకొచ్చింది. నేను ఇన్ఫార్మర్ ను కాదు, నేను తప్పించుకోవడం గురించి నువ్వే వాళ్లకు చెప్పి ఉంటావు, అందువల్ల నువ్వే ఇన్ఫార్మర్ అని అరుస్తున్నాడు. అప్పుడు ఆ లేడీ ఆపింది. యాక్చువల్ గా చెప్పాలంటే నేనే ఇన్ఫార్మర్ అని అంది. మా తమ్మునికి ఒక ఆపరేషన్ చేయాలి, అందువల్ల నాకు చాలా డబ్బు అవసరపడుతోంది. ఇది ఒక ఫేక్ బ్యాంక్ అని తెలిసే నేను ఇక్కడ ఉద్యోగానికి వచ్చాను. నేనే కాదు, చాకో కూడా అంతా తెలిసే వచ్చాడు అంది. మేమిద్దరం అంతా కూడా విజయ్ కు ఇన్ఫార్మ్ చేస్తున్నాం, డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్పింది. అప్పుడే ఆ అకౌంటెంట్ లేడీ చేసిన విషయాలన్నీ వీళ్ళకు తెలిసాయి. ఇక వీళ్ళంతా అక్కడ కూర్చుని ఉన్న టైంలో అంతా ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఈ విజయ్ బ్యాంకును ఎందుకు ప్రారంభించాడు, ఎందుకోసం మనల్ని ఇందులో పనిచేయిస్తున్నాడు, దీని వెనుక ఉన్న మర్మం ఏంటి అని అంతా ఆలోచిస్తుంటారు. అప్పుడు అందులోని రహీం అనే అతడు ఒక విషయం తెలుసుకుని చెప్తున్నాడు. విజయ్ యొక్క ఇంటెన్షన్ ఈ బ్యాంకు ద్వారా జనం డబ్బును కొల్లగొట్టాలని అనుకోనేది కాదు, దానికంటే కూడా ఈ ఊర్లో ఉన్న 200 కిలోల బంగారాన్ని కొట్టేయాలని చూస్తున్నాడని చెప్పాడు. ఇప్పుడు ఒక విషయం చూపించారు. సినిమా స్టార్టింగ్ లో ఒక పెద్ద ధనవంతుడు కారులో వెళ్తుంటాడు కదా, అతడు చాలా స్మగ్లింగ్ బిజినెస్ చేసేవాడు. అతని దగ్గర డ్రైవర్ గా పనిచేసిన వాడే ఇప్పుడు ధనవంతుడైన భట్. ఆ పెద్ద ఆయన స్మగ్లింగ్ ద్వారా 200 కిలోల బంగారం సంపాదించాడు. ఒక రోజు ఆ బంగారాన్ని కారులో పెట్టుకుని వెళ్తున్నాడు. అప్పుడు ఈ భట్టు ప్లాన్ వేసుకున్నాడు. తన మనుషులతో ఆ పెద్ద ఆయనను చంపించాడు. ఆ తర్వాత ఆ 200 కిలోల బంగారాన్ని కొట్టేసి ఇతడు ధనవంతుడయ్యాడు. ఆ తర్వాత భట్టు ఈ ఊరికి వచ్చాడు. ఈ ఊరిలో పెద్ద భవంతి కట్టుకున్నాడు. ఈ ఇంట్లోనే ఏదో ఒక చోట 200 కిలోల బంగారాన్ని దాచిపెట్టాడట. ఆ 200 కిలోల బంగారాన్ని బయటకు తీసుకురావడం కోసమే ఈ విజయ్ బ్యాంకును ప్రారంభించి అన్ని పనులు చేస్తున్నాడని చెప్పాడు. అప్పుడు రహీం ను నీకిదంతా ఎలా తెలుసు అని కృష్ణన్ అడిగాడు. అప్పుడు రహీం ఏమంటున్నాడంటే ఆ రోజు అప్పు తీసుకునేటప్పుడే నాకు ఈ విషయం తెలిసింది అంటున్నాడు. స్టార్టింగ్ సీన్ లో ఈ కారులో ఆ పెద్దాయనతో పాటు ఇంకొక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి వేరెవరో కాదు, మా నాన్న. చిన్న వయసులోనే నేను ఈ భట్టును చూశాను. ఇలా అతడు అన్ని విషయాలు చెప్పాడు. అప్పుడే ఈ 5గురు ఒక ప్లాన్ వేసుకున్నారు. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఉన్న పార్థసారథి దగ్గరికి విష్ణు వచ్చాడు. సార్, నేను ఒక ముఖ్యమైన సమాచారం తీసుకొచ్చా. మా ఊర్లో భట్టని ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడు మమ్మల్ని ప్రశాంతంగా బ్యాంకును నడపనివ్వట్లేదు. కొంచెం అప్పు తీసుకున్నందుకే చాలా వడ్డీ వేస్తున్నాడు. అతని ఇంట్లోకి వెళ్ళినప్పుడు మూటలు మూటలుగా డబ్బులు చూసాం. అంతేకాదు అతని దగ్గర చాలా నగలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో బంగారం ఉన్నట్లు కూడా మాకు తెలియవచ్చింది. మీరు అతని ఇంటికి వెళ్లి రైడ్ చేస్తే ఏమైనా దొరికే ఛాన్స్ ఉందని చెప్పాడు. సీన్ కట్ చేస్తే భట్టు ఇంటికి పార్థసారథి తన మనుషులతో వెళ్ళాడు. రైడ్స్ జరుగుతుంటే భట్టు కొంచెం భయపడ్డాడు. లోపల మొత్తం వెతికి చూశారు, కానీ ఎక్కడ కూడా బంగారం దొరకలేదు. అప్పుడే లెక్కలో లేని 10 లక్షల రూపాయలను ఆఫీసర్ తీశాడు. ఆ డబ్బును అతనికి చూపిస్తూ దీనికి లెక్కలున్నాయా అని అడిగాడు. ఆ డబ్బు దొంగోడు కొట్టేశాడని అనుకుంటా, ఇంతటితో ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని భట్ అంటున్నాడు. అప్పుడు పార్థసారథి నాకు ఇదంతా తెలియదు, ఈ డబ్బుకు మీరు లెక్క చూపించాల్సిందే అన్నాడు. వారం టైం ఇస్తున్నా, ఆ లోపు మీరు సమర్పించకుంటే అరెస్ట్ వారెంట్ తో వస్తానని చెప్పాడు. ఇంకోవైపు బ్యాంకులో ఉన్న వీళ్ళంతా ఆ భట్టు దొరికిపోయాడా లేదా అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే భట్టు యొక్క మనుషులు బ్యాంకుకు వచ్చారు. వీళ్ళందరినీ భట్టు ఇంటికి తీసుకెళ్లారు. ఆహా, మేము ఉప్పందించిన విషయం ఇతనికి తెలిసిపోయిందా ఏంటి అనుకుంటున్నారు. కానీ ఆ భట్టు ఇంట్లో విలన్ విజయ్ ఉన్నాడు. ఆ భట్టు వీళ్ళని చూస్తూ మీ బ్యాంకు నుంచి నాకు లోన్ కావాలి అని అన్నాడు. అప్పుడు విలన్ విజయ్ సార్ అడుగుతున్నాడు కదా, అంతా రెడీ చేద్దాం, మీరు వెళ్ళండి అంటున్నాడు. త్వరలోనే రిజర్వ్ క్యాష్ వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళమన్నాడు. అప్పుడు హీరోకు మేనేజర్ కు ఏమీ అర్థం కావట్లేదు. ఇతని దగ్గర ఇంత డబ్బు ఉన్నప్పుడు లోన్ ఎందుకు తీసుకుంటున్నాడు అని అనుకుంటున్నారు. ఇంకోవైపు హీరో తను ప్రేమిస్తున్న అమ్మాయిని కొంచెం కొంచెంగా అవాయిడ్ చేస్తున్నాడు. ఎందుకంటే అతడు ఒక తప్పుడు పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే బ్యాంకులో ఉద్యోగం దొరికింది. ఆ విషయం హీరోకు చెప్పడానికి వచ్చినప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇంకోవైపు భట్టుకు ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగాయో కొంత ప్రెషర్ పెరిగింది. ఇతని ఇంట్లో 200 కిలోల బంగారం ఉందన్న రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. అందువల్ల ఇతన్ని కొంతమంది కారులో ఫాలో అవుతున్నట్లు, కొంతమంది వ్యక్తులు అక్కడక్కడ ఉండి ఇతన్ని గమనిస్తున్నట్లు అనిపిస్తోంది. అతని ఇంటి ఎదురుగా కొన్ని కార్లు వచ్చి వెళ్తుంటే గమనించాడు. అయ్యయ్యో, ఈ ఇంట్లో నేను దాచిన బంగారపు కడ్డీలు సేఫ్ గా ఉంటాయా లేదా అని ఇతనికి అనుమానం కలిగింది. అందువల్ల లోకల్ గా ఉన్న ఎస్ఐని పిలిచి ఈ
విషయంగా మాట్లాడాడు. ఆ ఎస్ఐ అప్పుడు ఏం సజెషన్ ఇచ్చాడంటే ఈ బంగారం కడ్డీలు మీ ఇంట్లో ఉండడం కంటే కూడా బ్యాంకులో ఉంటే సేఫ్ అని చెప్పాడు. మరి బ్యాంకులో పెడితే లెక్కలు చూపించాలి కదా, ఏం చేసేది అని అంటుంటే అప్పుడు ఆ ఎస్ఐ ఆ బ్యాంకు మనదే, మేనేజర్ విజయ్ మనవాడే, మీరు ఏ లెక్కలు చూపించాల్సిన అవసరం లేదు, అదంతా నేను చూసుకుంటా అన్నాడు. అప్పుడే ఒక విషయం తెలుస్తుంటుంది, ఈ బట్టును ఫాలో అయ్యింది వేరెవరో కాదు, ఎస్ఐ విజయే. అతనికి ఎంత భయం కలిగించాలో అంతా కలిగించారు. బట్టు దగ్గర ఉన్న 200 కిలోల బంగారాన్ని బయటకు తీసుకురావడానికే వీళ్ళు ఇలా ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళ వలలో బట్టు కూడా పడ్డాడు. బ్యాంకుకు వచ్చాడు, లాకర్ ను చూశాడు. ఇక్కడ ఆ బంగారం పెడితే సేఫ్ గా ఉంటుందా లేదా అని పరిశీలించాడు. అప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే ఈ బ్యాంకులో సుమారుగా 600 మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. మీరు ఇక్కడ 200 కిలోల బంగారం పెట్టినప్పటికీ గ్రామ ప్రజలే బంగారం పెట్టారని వాళ్ళ లెక్కల్లో చూపిస్తామని హీరో అన్నాడు. మీరు ఏం భయపడకండి అని ఐడియా ఇచ్చాడు. కానీ విలన్ విజయ్ ఇదంతా మన స్క్రిప్ట్ లో లేనేలేదే అనుకుంటున్నాడు. సరే నా క్యాషియర్ నాకంటే ఎక్కువ నటిస్తున్నాడే అని మనసులో అనుకున్నాడు. కానీ విష్ణు వేరే ప్లాన్ వేసుకున్నాడని అతనికి తెలియదు. యాక్చువల్ గా విష్ణు మరో నలుగురితో కలిసి కొత్త ప్లాన్ వేశాడు. అకౌంటెంట్ తో ఏమంటున్నారంటే మీరు అతనికి ఇన్ఫార్మరే, కానీ ఈ విషయాలేవి అతనికి చెప్పొద్దని అన్నాడు. మనం పెద్ద మొత్తంలో కొట్టేయాలని అతడు ఒక ప్లాన్ చెప్పాడు. రాత్రికి రాత్రే బట్టింటి నుంచి ఆ బంగారాన్ని బ్యాంకుకు తీసుకొచ్చారు. ఆ లాకర్ ను బ్యాంకు మేనేజర్ తెరిచాడు. పక్కనే విజయ్ ఉన్నాడు. ఆహా 200 కిలోల బంగారం వచ్చిందే, ఈ ఓనర్ వెళ్ళగానే దాన్ని కొట్టేయాలని అనుకుంటున్నాడు. ఆ బంగారపు కడ్డీలను లాకర్ లో పేరుస్తున్నారు. అప్పుడు హీరో విష్ణు ఏదో నోట్ చేశాడు. అప్పుడు 180 కడ్డీలను అక్కడ పెట్టారు. కానీ 20 కడ్డీలను మాత్రం ఇక్కడ పెట్టొద్దు అని క్యాషియర్ చెప్పాడు. అక్కడున్న విలన్ విజయ్ కు ఇదంతా ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకు పెట్టకూడదు అని అంటుంటే సార్ ఇక్కడ 600 మంది ఖాతాదారులు ఉన్నారు కదా, వాళ్ళ పేరు మీదనే మనం ఈ బంగారం పెడుతున్నట్లు మన ప్లాను. కానీ వాళ్ళ పేరు మీద పెట్టాలంటే ఇప్పుడు పెట్టిందే సరిపోయింది. ఇకపై పెట్టాలంటే మనం లెక్కలు చూపించాల్సి ఉంటుంది, దొరికిపోతాం. అందువల్ల ఇక చాలండి అని అంటుంటే విజయ్ అతన్ని పిలిచి రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, ఏం ప్లాన్ చేసావురా అని కోప్పడుతున్నాడు. పక్కనే బట్టు ఉండడం వల్ల పెద్దగా మాట్లాడలేకపోయాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే సార్ మనకు మెయిన్ బ్రాంచ్ ఉంది కదా, అదే సార్ మీరుండే బ్రాంచ్, అక్కడ మీకు అన్ని యాక్సెస్ ఉంటాయి కదా, అక్కడికి మిగతా 20 కిలోలు తీసుకెళ్లి పెడదాం సార్ అన్నాడు. అప్పుడు పక్కనే ఉన్న బట్టు అది మంచి ఐడియానే కదా, ఇక్కడే పెట్టి మనం ఎందుకు రిస్క్ లో ఇరుక్కోవాలి, రాత్రికి రాత్రే అక్కడికి వెళ్లి పెడదామని చెప్పాడు. అప్పుడు విలన్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఈ లాకర్ ను లాక్ చేసి కీని నాకు ఇవ్వండి, నేను ఓనర్ తో వెళ్తా అంటున్నాడు. లాక్ చేసిన తర్వాత ఆ కీని తీసుకోబోతుంటే బట్టు తీసుకున్నాడు. ఈ కీ నా దగ్గరనే ఉండనివ్వు, సరే రా మిగతాది నీ బ్రాంచ్ లో పెడదామని తీసుకెళ్తున్నాడు. ఇక బ్యాంకులో ఉన్న వాళ్ళందరినీ ఆ రూమ్ నుంచి బయటకు పంపించాడు. లాకర్ కంటూ ఒక గేట్ ఉంటుంది, దాన్ని లాక్ చేసి ఆ కీని కూడా బట్టు తీసుకున్నాడు. ఆ లాకర్ ను ఇతడు తిరిగి వచ్చే వరకు భద్రంగా ఉంచేలా తన మనుషులను ఆ లాకర్ దగ్గరే పెట్టాడు. ఆ తర్వాత మరో 20 కిలోల బంగారాన్ని విలన్ విజయ్ తో కలిసి కారులో తీసుకెళ్తున్నాడు. వెళ్లే దారిలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళ కారులో 20 కిలోల బంగారం ఉందని విలన్ ను బట్ ను అరెస్ట్ చేశారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు హీరో విష్ణు ముంబైకి వచ్చాడు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఇక్కడ ఉండడానికి నాకు చోటు కావాలి, నాతో కలిసి నలుగురున్నారు, మాకు అద్దెకు ఇల్లు కావాలని ఒక అతన్ని అడిగాడు. అప్పుడు హీరోకు సాయం చేసింది ఓపెనింగ్ సీన్ లో చూసామే మూర్తి, అతడే. యాక్చువల్ గా అతని పేరు దేవరాజు. ఇప్పుడు దేవరాజును పిలిచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు విచారిస్తున్నారు. ఇదంతా చెప్పిన తర్వాత పార్థసారథి ఏమంటున్నాడంటే అందులో 20 కిలోలు మా దగ్గరికి వచ్చాయి, కానీ మిగతా 180 కిలోల బంగారం ఎక్కడికి పోయింది అని అడుగుతున్నారు. అంతేకాదు నెల క్రితం నీ అకౌంట్ కు పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది, అదెలా అని అడుగుతుంటే సార్ చెప్పాం కదా సార్, నేను విష్ణుకు హెల్ప్ చేశా, అతడు వేరే దేశానికి వెళ్ళాలని చెప్పాడు, అతని అకౌంట్ పనిచేయట్లేదని అతని ఫ్రెండ్ ద్వారా నా అకౌంట్ లో వేశాడు, ఆ డబ్బును తీసి నేను అతనికి ఇచ్చాను సార్, అది తప్ప నాకేమీ తెలియదు సార్ అన్నాడు. ఇప్పుడు ఆ బ్యాంకులో ఆ రాత్రి ఏం జరిగిందనేది చూపిస్తున్నారు. విజయ్ ను బట్ ను అరెస్ట్ చేసి లాకప్ లో పెట్టారు. మరుసటి రోజు ఉదయమే చాలా మంది జనం ఆ బ్యాంకు దగ్గరకు వచ్చి గోల చేస్తున్నారు. అప్పుడు జనానికి తెలిసిపోయింది అది ఫేక్ బ్యాంక్ అని. మేము ఇందులో డబ్బు పెట్టాం, మా డబ్బంతా పోయిందని ఏడుస్తున్నారు, మా డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు ఈ విషయమంతా స్టేషన్ లో ఉన్న వీరికి తెలిసిందే. స్టేషన్ లో ఉన్న బట్టుకు కూడా తెలిసి విలన్ విజయన్ ను బాగా తిడుతున్నాడు. రేయ్ ఒక ఫేక్ బ్యాంకును చూపించి నా బంగారం భద్రంగా ఉంటుందని అందులో పెట్టించావా,
రేయ్ నా బంగారం కొట్టేయడానికి ఇంత ప్లాన్ వేసావా అని కొడుతున్నాడు. తనతో పాటే సెల్లో ఉన్న విజయన్ను పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఇదంతా చూసిన ఆ పార్థసారథి అయితే మిగతా 180 కిలోల బంగారం లాకర్ లోనే ఉందా అని ఆ లాకర్ కి తీసుకున్నాడు. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళాడు. బ్యాంకును ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూస్తే అంతా షాక్ అయిపోయారు. లాకర్ లో ఉండాల్సిన 180 కిలోల బంగారం కడ్డీలు లేనేలేవు. ఇంకోవైపు బ్యాంకులో పనిచేసే 5గురు కనిపించట్లేదు. ఇంతకీ లాకర్ లో ఉన్న ఆ బంగారాన్ని ఎలా తీశారో చూపిస్తున్నారు. ఈ లాకర్ లోకి బంగారాన్ని తీసుకురావడానికి ముందే హీరో కొన్ని ఏర్పాట్లు చేశాడు. పైనుంచి నీళ్లు పోస్తే లాకర్ లోకి వెళ్లేలా చిన్న చిన్న రంధ్రాలు చేశాడు. ఆ తర్వాత పైన ఒక హీటర్ సెట్ చేశారు. ఆ హీటర్ ను గోడకు సెట్ చేశారు. ఆ లాకర్ లోకి వేడి నీళ్లు వస్తాయి. అప్పుడు బంగారం కరుగుతుంది. ఆ బంగారం కరిగి కిందకు వస్తుంది. దాన్ని పైపు ద్వారా బయటకు వచ్చేలా చేశారు. పైపు ద్వారా ద్రవ రూపంలో వచ్చే బంగారాన్ని ఒక చోట వీరుండి సేకరిస్తారు. లాకర్ ముందేమో బట్టు యొక్క మనుషులున్నారు. కానీ ఇంత జరుగుతుంటే వాళ్లకు ఏమీ తెలియదు. హీటర్ ద్వారా వేడిని పెంచారు. ఇంకోవైపు ఆ రంధ్రాల ద్వారా నీటిని పంపించారు. ఆ నీళ్లు బంగారపు కడ్డీలపై పడ్డాయి. హీటు పెంచడంతో ఆ బంగారం కరిగి ద్రవ రూపంలోకి మారింది. బంగారం నీళ్లలో కలిసిపోయి పైపు ద్వారా బయటకు వస్తోంది. దాన్ని వీళ్ళు బాటిళ్లలో పట్టారు. ఆ బంగారం మొత్తాన్ని ద్రవ రూపంలోకి మార్చి రాత్రికి రాత్రే వీళ్ళంతా ఎస్కేప్ అయ్యారు. వీరు విదేశాలకు వెళ్లే వరకు విష్ణుకు సాయం చేసిన దేవరాజును ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు విచారించారు. కానీ వారి విచారణలో ఈ దేవరాజ్ ఒక విక్టిమ్ అని గుర్తించారు. ఇతన్ని ఉపయోగించుకునే విష్ణుతో పాటు 5గురు తప్పించుకుని విదేశానికి పారిపోయారని తెలుసుకున్నారు. అప్పుడు దేవరాజ్ ఏమంటున్నాడంటే, సార్ ఇప్పుడిప్పుడే నా బిజినెస్ డెవలప్ అవుతోంది. రీసెంట్ గా 30 కోట్ల డీల్ వచ్చింది. అందువల్ల పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్ జరగాల్సి ఉంది. చైనా వాడికి నేను డబ్బు ఇవ్వకపోతే బిజినెస్ ఆగిపోతుంది. అలాగాని జరిగితే ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు సార్ అని చెప్పాడు. నా అకౌంట్ ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీజ్ చేయొద్దని బతిమిలాడాడు. అప్పుడు పార్థసారథి ఇతడు అమాయకుడే, ఇతనికి ఏమీ తెలియదని అనుకున్నాడు. అందువల్ల దేవరాజును బయటకు పంపించాడు. అతని బిజినెస్ కు ఎలాంటి ఆటంకం ఉండకూడదని అకౌంట్ ను ఫ్రీజ్ చేయలేదు. ఇంకోవైపు చైనాలోని రియల్ టెక్ అనే కంపెనీకి దేవరాజు 30 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయిన పార్థసారథికి ఒక విషయం తెలిసిందే. సార్ మేము ముంబై ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం. ఇక్కడ మేము కొంత గోల్డ్ ను సీజ్ చేశాం. అది మీరు పట్టుకున్న 20 కిలోల గోల్డ్ తో మ్యాచ్ అవుతోంది. ఏదో ఒక పెద్ద గోల్డ్ కంపెనీ ఆ బంగారాన్ని కొన్నదట. చైనాలోని రియల్ టెక్ అనే కంపెనీ వీళ్లకు అమ్మింది. కొన్న వాళ్ళు లీగల్ గానే కొన్నారు. కానీ అమ్మిన వాళ్ళు దొంగ బంగారాన్ని వీళ్లకు అమ్మి సొమ్ము చేసుకున్నారని చెప్పారు. వాళ్ళను పట్టుకోవాలి సార్ అని అంటుంటే ఈ కంపెనీ పేరును ఎక్కడో విన్నట్లుందే అని పార్థసారథి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇతడు గమనిస్తే కొంచెం సేపటి క్రితం దేవరాజ్ డబ్బును ట్రాన్స్ఫర్ చేసింది ఈ కంపెనీకే. యాక్చువల్ గా హీరో చైనాలో ఉండి ఆ గోల్డ్ ను ఇండియాలో ఉన్న వారికి అమ్మాడు. ఇక్కడ ఒక బిజినెస్ కంపెనీ లాగా పెట్టాడు. ఈ 30 కోట్లతో హీరోతో పాటు ఆ బ్యాంకులో పనిచేసిన మిగతా వాళ్ళు కూడా అక్కడ హాయిగా సెటిల్ అయ్యారు. వాళ్ళను వెతుకుతున్న ఆఫీసర్లకు పెద్ద నామం పెట్టారు. విలన్ విజయ్ ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఆ ఊరి ప్రజలు చాలా మంది ఆ బ్యాంకులో డబ్బు పెట్టి మోసపోయారు. వాళ్ళందరికీ వీళ్లకు ఇప్పుడు 30 కోట్లు వచ్చాయి కదా, ఆ డబ్బుతో మోసపోయిన జనాలందరికీ చెక్కులు పంపించారు. పేరు పేరున చెక్కులు రావడం చూసి జనం చాలా సంతోషపడుతున్నారు. ఇంతటితో ఈ సినిమా ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.